A5 శేఖర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనమైతే మన పొలం కాడికి అయితే వచ్చినాం. పొలం కాడ ఇక్కడ నీళ్ళు పట్టిన వాటిలో చూసి అండ్ అట్లనే ఈరోజు అయితే కొన్ని పనులు ఉన్నాయి. నిన్నటి వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదు, అది కూడా ఇంకా ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత పోయి ఎడిట్ చేయాలి. అది ఎడిట్ చేసి మళ్ళీ అది అప్లోడ్ చేయాలి ఈరోజు. అండ్ ఈరోజు వీడియో అయితే ఇప్పుడైతే నిన్న ఇంకా మేమైతే మంచం తీసుకురావాలైతే అనుకున్నాం, కానీ అది ఎల్లింగ్ అయితే పడట్లేదు అనమాట. అది గ్యాస్ ఎల్లింగ్ చేయాలంట. అది ముచ్చట. ఇప్పుడైతే మనం అయితే పొలం ఒక రౌండ్ వేసొద్దాం. చూసి అట్లా నీళ్ళు పోతున్నాయి, అట్లా నీళ్ళు పోతే మనకి మడ్డ పడుతుంది, అది పట్టదు అనమాట. ఇవన్నీ మనం పుట్టుకోవాలి, అవతల నీళ్ళు పోకుండా చూసుకోవాలి. ఈ బొంగలు వేసేసరికి చేతులు మొత్తం మట్టి బుడద అయిందనమాట. అంగి కూడా కొంచెం లైట్గా అండ్ కాళ్ళు అయితే ఘోరం చూసుకోవచ్చు, ఎట్లయినా మట్టి. అది ఇంకా ఇప్పుడైతే అయిపోయింది. మనం నీట్గా అయితే బొంగలు వేసేసినాం, చుట్టూ మడి కూడా పట్టింది. ట్రాక్టర్ వచ్చి దున్నుడే అనమాట. ఇక ఎందుకో నీళ్ళు అసలు ఆగట్లేదు, ఏమన్నా ఇంకిపోతున్నాయి. మరి ట్రాక్టర్ వచ్చి దున్నితే కానీ ఆగుతాయి నీళ్ళు. ఇంకా కింది మడి కూడా ఉంది, ఇది అయిపోయిన తర్వాత కింది మడి కూడా దున్నియాలి. దాంట్లో ఇంకా నీళ్ళు అయితే వేయలే. ఫస్ట్ అయితే దున్నిద్దాం, దున్నించిన తర్వాత దాంట్లో వేద్దాం. ఇదైతే గడ్డి ఉందనమాట, మనం ఇప్పుడు దీన్ని తల పెడుతున్నాం. అంటుకుంది. పట్టపట్ట సప్పుడు ఎందుకు వస్తుందంటే కొంచెం పచ్చిగుంది కాబట్టి సప్పుడు వస్తుంది అనమాట. కాలిపోతే అట్లా సప్పుడు ఏం రాదు. మొత్తానికైతే ఇక్కడైతే మొత్తం తగలబెట్టి క్లీన్ అయితే చేసినాం అనమాట. ఇవాళ ఇట్లా అయితే క్లీన్ అయితే నీట్గా చేసినాం. ఇవాళ పొలం కాడ అయితే టైం అయితే చాలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి పోదాం. లెట్స్ గో. ఇప్పుడే ట్రాక్టర్ అయితే వచ్చింది. ట్రాక్టర్ వస్తే మళ్ళీ వీల్స్ లెక్కిచ్చి మనం అయితే ట్రాక్టర్ని అయితే దున్నిపిస్తున్నాం అనమాట. కింది మాడి ఇంకా పై మాడి కూడా ఒక రౌండ్ అయితే దున్నిద్దాం అనేది చాలా ఆలోచన ఉంది. కింది మాడి దున్నుతుంది ఇప్పుడు ట్రాక్టర్. అది దున్నిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం. మళ్ళీ సురేపేటకు అయితే పోయేది ఉంది. మొత్తానికి అయితే ఇట్లయితే దున్నించినాం. ఇంకొక మడి ఉంది, లాస్ట్ ఫైనల్ మడి. ఆ ఒక్క మడి దున్నించి అట్నే డైరెక్ట్ కరిగేట్ చేద్దామని చెప్పైతే, కరిగేట్ అంటే డైరెక్ట్గా కరిగేట్ చేసి ఒడ్డుదల్లుడే అదైతే చేద్దామని చెప్పైతే ఆలోచన అవుతుంది మనకి. అట్లయితే చేద్దాం. మన విఐపి ఫార్మర్స్ తిన్నాయి. ఇప్పుడైతే బోర్ కింద అయితే నీట్గా గడిగిన. ఇంకా ఇప్పుడైతే మనమైతే అయిపోయింది, దున్నుడు అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఇంటికి పోతున్నాం. మొత్తం మధ్యాహ్నం అయింది, టైం అయితే. మనమైతే నిన్నైతే ఇచ్చొచ్చినాం కదా బ్యాటరీ, నైట్ పూట పోయి ఆ బ్యాటరీ అయితే ఇప్పుడైతే పోయి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు మనమైతే మళ్ళీ బ్యాటరీ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇప్పుడైతే ఇది ఒకటి తీసుకున్నాం, వేరే షాప్ దగ్గరికి వచ్చినాం. బ్యాటరీ షాప్ కాడ అయితే ఛార్జింగ్ పెట్టించినాం, కానీ మళ్ళీ అట్నే అయితే పడేస్తుంది అది. ఇదైతే థర్మల్ అంటారు దీన్ని. ఇదైతే పి అనమాట. పి అంటే ఇది, ఎన్ అంటే ఇది అనమాట. మైనస్ అంటే ఎన్, ప్లస్ అంటే పి. సైజు బట్టి ఉంటుంది అనమాట ఇది థర్మల్. దీనికి వేరే అయితే పెట్టి ఫిట్ చేసుకోవాలి. అది ఇప్పుడైతే ఇట్ని తీసుకొని ఇంటికి పోతున్నాం. ఈ బ్యాటరీని తీసుకురావడం అంత ఈజీ ఏం కాదు, చాలా బరువు ఉంది. అండ్ బండి మీద అయితే నేను ఒక్కరిని అయితే తీసుకొని వచ్చినాను. ఇప్పుడైతే మనం అయితే ఈ ట్రాక్టర్కి మొత్తానికి అయితే ఆ ట్రాక్టర్కి అయితే ఎనికి ముందుకు పెట్టినాం, అయినా సెట్ కాలేదు. ఇంకా మరి ఆ బ్యాటరీ ఏమవుతుందో, కొత్త బ్యాటరీ తేవాల్సి వస్తుందో, మరి పాత బ్యాటరీ సెట్ అయితే తెలియదు. కానీ ఇక మొత్తానికి అయితే మనం అయితే ఇంటికి వచ్చినాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.